అన్ని కులాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే, అన్ని ప్రాంతాలు గొప్పవే. ఎవరిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. కులాన్ని బట్టి ప్రతిభలు ఉండవు, బుద్ధికి సంబంధించింది ప్రతిభ. హనుమంతుడు వానరుడు ఎంత ప్రతిభ చూపిస్తాడో మనం చూస్తున్నాం. వానరుడు చూపించిన ప్రతిభను నరుడు చూపించలేడా? మరి మనం మారలమైనా, మాదిగలమైనా, బ్రాహ్మణులమైనా, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, తెలగ ఏదైనా అందరం మానవులమే కదండి. మనం ప్రతిభ చూపించలేమండి. దీనికోసం వీరు ముఖ్యం, వారు అముఖ్యం, వారు మన దోచుకున్నారు, వీరు మన ఏదో చేశారని మాట్లాడాలా? ఇన్ని కుల యుద్ధాలు అవసరమా? విశ్వవిద్యాలయాల్లో కూడా కులాల పేరు మీదే పోరాటాలు జరుగుతూ ఉంటే ఇక విద్యార్థులు బతికే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? విశ్వవిద్యాలయాలు కొనసాగే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? దేశం ఏమైపోతుంది? ఆలోచింతురుగాక. మీరు సంపాదనించి నేర్చుకోవాలి. ఒక పక్షికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, ఒక వానరుడికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, పక్షి కంటే వానరుడి కంటే మానవుడు గొప్పవాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత